జయ గురుదేవ దత్త నమో నారసింహాయ నమ దత్తాత్రేయాన దక్షిణామూర్తి గురుపాదికేభ్యో నమో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుంభం గురించి. కుంభం అంటే ఏంటి అసలు? ఈ సంవత్సరం 2024 మే నుండి కుంభం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభంలో ఉన్న విశేషం ఏంటంటే కుంభం చాలా పెద్దది. అంటే కుంభం కొండ అంటాం కదా. అంటే వీళ్ళు రహస్యాలు వీళ్ళు చేసే పనులు చాలా పెద్ద పెద్దవి కూడా. అంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. ఒక 100 మంది భోజనం పెట్టాలి, లేదా 1000 మంది భోజనం పెట్టాలి, 1,00,000 మంది భోజనం పెట్టాలి, లేదా 100 మంది ఉద్యోగాలు ఇవ్వాలి, 1000 మందికి ఇవ్వాలి, 1,00,000 మంది ఉద్యోగాలు, ఇలా పెద్ద పెద్ద టార్గెట్స్ అనమాట. అందుకని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి సరే, అవన్నీ కుంభంలోనే ఉంటాయి. ఈ కుంభం వాళ్ళందరూ కూడా కుంభలగ్నాధిపతులు, కుంభంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మేధస్సు గొప్పది అన్నమాట, చాలా గొప్పది. వీళ్ళకి ఒక విషయం చెప్తే వాళ్ళు దాంట్లో 100 రకాలుగా ఆలోచించగలరు. వీళ్ళకున్న ఆలోచన థాట్స్ అసలు ఎవరికి రావన్నమాట. అంత గొప్ప గొప్ప ప్రణాళికతో ఉంటారు వీళ్ళు. కనుక వీళ్ళు అది కానీ విద్యావేత్తలు అయితే కనుక, టీచర్లు అయితే కనుక అసలు వాగ్దాడి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ గొంతు చాలా అందంగా ఉంటుంది, శ్రావ్యంగా వినదగినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకి అంత మాధుర్యం ఉంటుంది అంటే గొంతులో. అంటే వీళ్ళకి వేద పండితులు అవుతారు, శాస్త్ర పండితులు, సంగీత విద్వాంసులు అవుతారు అనేదానికి అది చెప్పచ్చు. రవి ప్రభావితం ఉంటుంది కనుక అది కూడా చెప్పచ్చు. అలానే మీనము గురుడు అవడం వల్ల వీరి ఆలోచనలన్నీ కూడా దైవపరమ సంబంధమైన ఆలోచనలు ఉంటాయని కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు గత జన్మ స్మృతులు కూడా పొందుతున్నారు కూడా చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళు గత జన్మ స్మృతుల్ని ఆలోచించే పొందుతుంటారు అనమాట. వీళ్ళు గుర్తొస్తుంటాయి కూడా. కుంభరాశి వారికి విశేషమైన ధనయోగము, కుటుంబం పట్ల గౌరవం, కుటుంబం వీళ్ళని చాలా ప్రేమగా చూస్తుంది అన్నమాట. కుటుంబం వీళ్ళని చాలా అండర్స్టాండింగ్గా చూస్తుంది, చాలా విశేషంగా బాగుంటుంది. కుంభం ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే సోదరులు లేకపోవచ్చు అని కూడా చెప్తుంది. ఒకవేళ ఉన్నారా వాళ్ళు గొడవ పడుతున్నారని కూడా చెప్పచ్చు. ఎక్కువ మంది సోదరులు వీళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అక్కడైనా కూడా చెల్లెళ్ళే ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అలానే మాతృస్థితి తల్లి చాలా ఎంజాయ్ చేస్తున్నమాట. జీవితాన్ని లగ్జరీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నమాట. తనకు కావాల్సిన కంఫర్ట్ తను చూసుకున్నది. తల్లి చాలా బాగుంటుంది, పొజిషన్ బాగుంటుంది. తల్లి కూడా ఆ పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పచ్చు. తర్వాత పంచమ స్థితి, వీళ్ళ ఆలోచన థాట్స్ ఇక ఎక్కడన్నా పెడితే వీళ్ళు చాలా స్థితికి తీసుకెళ్తారని చెప్తాం కదా. అలానే వీళ్ళ మంత్రిత్వ శిక్ష బాగుంటుంది అన్నమాట. వీళ్ళ సలహాలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. కుంభం వారి సలహాలు ఎవరు తీసుకున్నా వాళ్ళు బాగుపడతారని తెలుసు. అలానే కర్కాటం, చంద్రుడికి సహజమైనటువంటి ఆరోగ్యం అవడం వల్ల తన లైఫ్ని తను ఎంజాయ్ చేసుకుంటున్నా పిల్లల్ని పట్టుకోలేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సహజమైన కష్టం చంద్రుడు అవడం వల్ల తల్లి మాతృస్థితి దెబ్బతింటున్నారు కనుక అది అనుకూలంగా ఉండి చంద్రుడు బలంగా ఉండి తల్లి అనుకూలిస్తుందని చెప్పచ్చు. అది లేకపోతే తల్లి అంత అనుకూలించని కూడా చెప్పచ్చు. అది అయితే తన కంఫర్ట్ జోన్ బాగుంటుంది. తనకు కావాల్సిన నిద్ర, బట్టలు, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. తనకి ఎప్పుడు కూడా ఎవరు మంచి సుఖమైనటువంటి ఆసనాలు ఇచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత సప్తమ స్థితి భార్య అవడం వల్ల భార్య తనని కంట్రోల్ చేస్తుంది. భార్య తనకు కంపల్సరీ వినాల్సి వస్తుంది కూడా. అది సమస్యాత్మకం మారుతుంది. ఎందుకంటే ఆ ఇల్లాలు చాలా మేధావి కనుక. కానీ ఇతను మహామేధావి అవడం వల్ల నా భార్యని స్కిప్ చేస్తుంటాడు అన్నమాట. తన భార్యని పెద్దగా పడుచుకోబోతుంది. తన భార్య వల్ల తను బాధపడుతుంటాడు అన్నమాట. నాకు ఇలాంటి భార్య దొరికింది ఏంటా అని బాధపడుతుంటాడు. ఎందుకంటే ఇదేమో శని, ఇదేమో రవి పూర్తి ఆపోజిట్ అవడం వల్ల చాలా సమస్యాత్మకం మారుతుంది అన్నమాట. సంసార జీవితం చాలా విచిత్రంగా ఉంటుందని తెలుసుకోవచ్చు, చాలా విశేషంగా ఉంటుంది. లేదా అష్టమ స్థితి బుధుడు అవడం వల్ల ఎప్పుడు కూడా వ్యాపార నష్టము, షేర్ మార్కెట్ ధనం పెట్టడము, దాన్ని నష్టపోవడము, షేర్ మార్కెట్ ద్వారా వచ్చే సమస్యలను పొందడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకని షేర్ మార్కెట్ వన్ డే షేర్ మార్కెట్ ఆడకుండా లాంగ్ టైం ఉన్నటువంటి వాటిలో కొంచెం పెట్టుకుంటూ ఉంటే సేఫ్గా ఉంటారు. కానీ లేదంటే ధనం మొత్తం పోయే ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవాలి. తర్వాత భాగ్యము సహజమైన శుక్రుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఎప్పుడు బ్యాలెన్స్గా వస్తుంది, ధనం సమానంగా వస్తుంది అన్నమాట. ఎంత వచ్చినా నెలకి ఎంత ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఒక ఫిక్స్డ్గా వస్తుంది అన్నమాట. తర్వాత లాభం చూస్తే అది భాగ్యం. వృత్తి చూస్తే మాత్రం వీరు అనేక వృత్తులు ఏ వృత్తి చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, దాంట్లో రహస్యాలు ఏంటి అన్నింటి కూడా తెలుసుకుంటుంటారు వీళ్ళు. ఆ తగినట్టుగా వ్యవహరిస్తుంటారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే లాభం వచ్చేది మాత్రం దైవపరమైన లాభాలు ఎక్కువ పొందుతుంటారు వీళ్ళు. బాగుంది. తర్వాత వ్యయం వచ్చేసరికి మాత్రం ఖర్చు పెట్టే సమయాన్ని మాత్రం అసలు ధనాన్ని చాలా కష్టంగా ఖర్చు పెడతారు అన్నమాట. అయ్యో రూపాయి ఖర్చు పెట్టానే, ఆ రూపాయి అయిపోయిందా అని 100 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. అంటే పిసినాతనం బాగా ఉంటుంది అనుకోవచ్చు. కుంభలగ్నం వారికి ధనాన్ని ఖర్చు పెట్టాలని ఆతృత రాదన్నమాట అని కూడా తెలుసుకోవచ్చు. శని బలహీనంగా ఉంటే మాత్రం తీసుకోవాలి. శని బలంగా ఉన్నాడు అనుకుంటే అది అవసరం లేదు. ఇప్పుడు గోచారీత్యా మనం చూసినప్పుడు శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ లగ్నంలో ఉంటాడు. కానీ వ్యాధి లగ్నంలో ఉంటే ఏంటి, ఈ రాశికి ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారని తెలుసుకోవచ్చు. కానీ గురుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు కదా, కనుక మంచి కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంటే తన లగ్జరీ ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారని కూడా తెలుస్తుంది. కనుక మనం సహజంగా శని ప్రభావం ఉంది కనుక శనికి శ్లోకం చదువుకుంటే అన్ని సమస్యలు పోతాయి, సుఖంగా ఉంటారు.